ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కొత్తదనం లేనిదే పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడటం లేదు. ఎప్పుడూ చేసుకునే రొటీన్ కి భిన్నంగా ఈ రోజైతే మనం వెరైటీ అయితే ట్రై చేద్దాం. అదేంటా అనుకుంటున్నారా? చాలా మంది బొబ్బట్లని పూర్ణంతో అంటే పచ్చిశనగపప్పు బెల్లం కలిపిన పూర్ణంతో ఇంకా వేరే రకరకాలైతే చూసుంటారు. మరి బ్రెడ్ హల్వాతో బొబ్బట్లు ఎప్పుడైనా చూసారా? మరి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ బ్రెడ్ హల్వా కోసం అయితే బ్రెడ్ తీసేసుకుంటున్నాను. బ్రెడ్ ని ఈ విధంగా 4 పక్కల బ్లాక్ గా ఉంటుంది కదా, ఇదైతే అంతా తీసేసుకోవాలి. ఇది తీసేసుకుని అయితే ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిని చక్కగా పొడి పొడిలాడేలాగా మనం మిక్సీలో వేసుకున్న పర్వాలేదు, లేదంటే చేత్తోనైనా సరే మెదిపేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఇక్కడ బ్రెడ్ హల్వా కూడా వెరైటీగా చేయబోతున్నాను. ఎలాగా అనుకుంటున్నారా? బ్రెడ్ హల్వా చేయాలంటే ఎక్కువ నెయ్యి గాని నూనె గాని కావాలి. కానీ తక్కువ నూనెతో లేదా నెయ్యితో కూడా బ్రెడ్ హల్వా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువ నెయ్యితో బ్రెడ్ హల్వా అయితే తయారు చేయబోతున్నాను. ఇది ఆల్రెడీ నేను వీడియో అయితే ఇంతకు ముందు పెట్టానండి. మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, మీరు ఒకసారి అయితే వెళ్ళి చూడండి. నేను ఇక్కడ బ్రెడ్ అయితే ఇలా తీసుకున్నాను. ఇది చేత్తోనే ఈ విధంగా పొడి పొడిలాడేలాగా తయారు చేసుకోవాలి. మీరు మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు, చక్కగా పొడి పొడిలాడుతూ తయారవుతుంది. నేనైతే చేత్తోనే చేసేసాను. ఇదిగోండి, ఇక్కడ నేను అయితే తీసుకున్న బ్రెడ్ అయితే ఒక ప్యాకెట్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మనం బొబ్బట్లకి ముందుగా కావాల్సింది మైదా గాని గోధుమ పిండి గాని తీసుకుంటాం కదా. నేను ఇక్కడ గోధుమ పిండితో తయారు చేయబోతున్నాను. గోధుమ పిండి హెల్దీ కదా, కాబట్టి గోధుమ పిండి అయితే ఈ కప్పుతో తీసుకున్నాను. మనం ఈ పైన పిండి కలుపుకునేది మన ఇష్టం అండి, ఎంతైనా కలుపుకోవచ్చు. మనకి ఎన్ని అయితే కావాలో దానికి తగ్గట్టుగా పిండి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక కప్ అయితే పిండి తీసుకున్నాను కదా, అందులోనే కొంచెం అయితే ఒక అర స్పూన్ అయితే సాల్ట్ వేసాను, అలాగే వాటర్ అయితే వేసాను. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్ లో మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఆయిల్ నెయ్యి తప్ప వేరేదేమీ వేయకూడదండి. అంటే చాలా మంది డాల్డా ఉపయోగిస్తూ ఉంటారు, కానీ డాల్డా అంత హెల్త్ కి మంచిది కాదు. కాబట్టి నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ కొలత ఏమీ లేదండి, ఎందుకంటే పిండి మనకి చపాతీ మాదిరిగా పూరి పిండి మాదిరిగా కలవాల్సిన అవసరం లేదు. పిండి మనకి జారుగా ఉంటేనే మన బొబ్బట్లు అనేవి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా వస్తాయి. ఇక్కడ చూడండి, పిండి అయితే నేను ఇలా కలిపేసుకుంటున్నాను. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకుని ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. చూడండి, చాలా జారుగా ఉంది కదా పిండి, ఇలా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసేసి ఒకసారి మళ్ళీ పైన కలిపేసి ఇది 1 గంట పాటు బాగా నాననివ్వాలి. ఇలా పిండి నానినట్లయితే మనకి బొబ్బట్లు అనేవి చాలా మెత్తగా వస్తాయి. మైదా పిండి వాడినట్లయితే అది సాగుతూ వస్తాయండి. కాబట్టి గోధుమ పిండి అయితే చాలా బాగా వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. మీకు ఇష్టమైతే మైదాతో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ వేసుకుని ఇలా పిండిని ఒకసారి బాగా కలిపేసి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. గంట పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్ గా తయారవుతుంది. చూసారు కదా, పిండి అయితే ఇలా ఉండాలి. ఈ విధంగా అయితే తయారు చేసేసి చూడండి, ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అయితే కలిపేసి పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ హల్వా తయారు చేసేసుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ వెలిగించుకున్నాను. ఆ తర్వాత ఇందులో నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి అయితే నేను మరీ ఎక్కువగా ఏమీ వేసుకోవట్లేదు. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి వేసానంతే. మీకు బ్రెడ్ ని ఈ విధంగా పొడి మాదిరిగా తయారు చేసుకున్నట్లయితే మనకి ఇది నెయ్యి ఎక్కువ అయితే పట్టదు. అదే మీరు ముక్కలుగా కట్ చేసి వేయించుకున్నట్లయితే చాలా నెయ్యి కావాలండి. కాబట్టి ఈ విధంగా పొడి పొడిలాగా చేసేసుకుని ఇలా కొంచెం నెయ్యి వేసుకుని దీనిని మంచి బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల తక్కువ నెయ్యి పడుతుంది, అలాగే స్వీట్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఫంక్షన్స్ లో చేసే బ్రెడ్ హల్వాకి ఏ మాత్రం తీసిపోదు. చూసారా, ఈ విధంగా అయితే మెల్లగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఇది ఏ మాత్రం మాడనివ్వకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఏమైనా మాడిందంటే మనకి స్వీట్ అనేది చేంజ్ అయిపోతుందని గుర్తుంచుకోండి. చూసారా, ఈ విధంగా చక్కగా దగ్గరే ఉండి ఇలా అయితే వేయించుకోవాలి. చక్కగా మంచి రంగు అయితే వచ్చింది చూడండి. ఒకసారి ఇలా అయితే బాగా వేయించేసుకోవాలి. మాడడం మాత్రం అస్సలు జరగకూడదు. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ఒకసారి మళ్ళీ అంతా బాగా కలిపేసుకోవాలి. మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది బ్రెడ్ హల్వాకి. ఆ తర్వాత ఇందులో కరగబెట్టుకున్న పంచదారని వేస్తున్నాను. నేను ఇక్కడ
ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి, చిన్న సైజు బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకి పంచదార 200 గ్రాముల పంచదార అయితే పట్టింది. అంటే మనం ఒకవేళ కొలతలతో చూసుకున్నట్లయితే 1 కప్ అయితే బ్రెడ్ పౌడర్ తీసుకుంటే దాంట్లోకి అరకప్పు వరకు పంచదార సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్న బ్రెడ్ పౌడర్ అయితే నాకు ఇక్కడ 2 కప్పులు అయింది కాబట్టి 1 కప్పు పంచదార అయితే తీసుకున్నాను. పంచదారని ఒక 2 స్పూన్లు అయితే వాటర్ వేసేసి ఇది కొంచెం కరగనిచ్చేసిన తర్వాత ఇందులో వేసేసుకోవడమేనండి. తర్వాత ఆ విధంగా కరగబెట్టుకున్న పంచదారని ఇలా వేసేసి దీనిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పాలు వేసుకోవాలి. ఇందులో ఇక్కడ పాలు అనేది మెయిన్ అండి, కంపల్సరిగా పాలు ఉండాలి. బ్రెడ్ హల్వాకి చిక్కటి పాలు తీసుకున్నట్లయితే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, నేను ఇక్కడ పాలు కూడా 2 కప్పుల బ్రెడ్ పౌడర్ అలాగే 1 కప్పు పంచదార తీసుకున్నాను కదా, పాలు కూడా 1 కప్పు పాలు అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇదంతా కూడా బాగా దగ్గరగా వచ్చే వరకు ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇంకా తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ అయితే కామనే కాబట్టి ఇందులో జీడిపప్పు, బాదం అలాగే పిస్తా, కిస్మిస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా సారపప్పు, బ్రెడ్ హల్వా అంటే సారపప్పు కంపల్సరీగా వేస్తారు. నేను ఇక్కడ ఇందులో ఏమీ వేయడం లేదండి, ఎందుకంటే మనం ఇక్కడ తయారు చేసుకునేది బొబ్బట్లు కాబట్టి బొబ్బట్లలోకి ఇవన్నీ వేసుకుని తయారు చేసుకున్నట్లయితే బొబ్బట్లు అనేవి హోల్స్ పడిపోతాయి కాబట్టి నేనైతే విడిగా మాత్రమే తయారు చేస్తున్నాను. చూసారా, ఇప్పుడు మనకి అంతా రెడీ అయిపోయింది. ఇలా దగ్గరగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసాను, చాలా బాగుందండి. షుగర్ కూడా కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడైతే ఇందులో 1 స్పూన్ అయితే మళ్ళీ నెయ్యి వేసాను. చూసారా, నేను ఇక్కడ 3 స్పూన్లతో బ్రెడ్ హల్వా అనేది తయారు చేశాను. 3 స్పూన్ల నెయ్యి మాత్రమే వాడి బ్రెడ్ హల్వా తయారు చేశాను. చూసారా, ఇది మళ్ళీ ఒకసారి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఇలా కలిపేసుకుంటే మన బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, మన బ్రెడ్ హల్వా అయితే ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో కదా. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మామూలుగా తినడానికి కూడా బ్రెడ్ హల్వా కాబట్టి చాలా బాగుంటుంది. ఇదైతే తీసేసి ఇప్పుడు పక్కన అయితే పెట్టేసుకుని పూర్తిగా చల్లారిపోనిస్తాను ఇక్కడ, ఎందుకంటే మనం బొబ్బట్లు తయారు చేసుకోవాలి కదా. ఇలా అయితే బ్రెడ్ హల్వా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి అయితే ఇప్పుడు తీసుకుందాము. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బొబ్బట్లకి మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి పిండి అయితే బాగా కలుపుకుంటే సాఫ్ట్ గా తయారవుతుంది. చాలా స్మూత్ గా అనేవి బొబ్బట్లు వస్తాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ గానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ షీట్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ షీట్ అయితే తీసుకున్నానండి. ఇందులో ఆయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా ఏ ఆయిల్ అప్లై చేసుకోవడం లేదు. నేను ఆయిల్ షీట్ ని ఈ విధంగా కట్ చేశాను. ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి అయితే తీసుకున్నాను. పిండి ముద్దను ఇలా తీసుకుని కొంచెం పలుచగా అయితే వత్తుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ హల్వాని ఇలా మనకి లోపల ఎంత అయితే కావాలో అంత పెట్టుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద తీసుకున్నాను కాబట్టి బ్రెడ్ హల్వా కూడా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటున్నాను. ఇది ఈ విధంగా చక్కగా రౌండ్ గా తయారు చేసేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండి మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిని పూర్తిగా కవర్ చేసేసేయాలి. ఎందుకంటే ఎక్కడా బయట కనిపించకూడదు. కనిపించిందంటే ఇది మనకి పిండి అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా మొత్తం కనిపించకుండా ఇలాగా కవర్ చేసేసుకోవాలి. కవర్ చేసిన తర్వాత దీనిని రివర్స్ లో తిప్పుకోవాలి. రివర్స్ లో తిప్పి చేత్తో వత్తుకోగలిగితే వత్తుకోవచ్చండి. చేత్తో వత్తినట్లయితే మనకి బొబ్బట్టు అనేది మందంగా వచ్చేస్తుంది. అదే దీనిపైన ఇంకొక షీట్ వేసి దీనిని చేత్తో పలుచగా చేసినట్లయితే చక్కగా పలుచగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా పైన రుద్దేసినట్లయితే ఎంత చక్కగా పలుచగా, మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుంది. స్వీట్ షాప్ లో కొంటూ ఉంటాం కదా బొబ్బట్లు, అదే మాదిరిగా వస్తాయండి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది పైన ఉండే పిండి అయితే ఏది ఉందో గోధుమ పిండి లేదా మైదా పిండి అది పలుచగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పైన ఇంకొక షీట్ పెట్టి చేత్తో అన్నట్లయితే ఇలా చక్కగా పలుచగా వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఇలా నొక్కేసుకున్నాం కదా. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకుని పాన్ అయితే పెట్టేశాను. ఇది చక్కగా వేడైపోయింది. దీనిపైన కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుని ఈ విధంగా మనం తయారు చేసుకున్న బొబ్బట్టు అయితే దీనిపైన వేసేసుకోవాలి. మనం ఇది వేసుకున్నప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఉండాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్ లో ఉన్నట్లయితే ఇది మనకి తొందరగా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా నెయ్యి అయితే వేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. బొబ్బట్లని నేతితో కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
చూసారా? మరి బొబ్బట్లు అంటే చాలా మంది పెసర బొబ్బట్లు, అలాగే పచ్చిశనగపప్పుతో చేసే పూర్ణం బొబ్బట్లు ఇవన్నీ చూసుంటారు కదా. ఇప్పుడు మరి బ్రెడ్ హల్వాతో బొబ్బట్లు అదిరిపోయాయి కదా. టేస్ట్ అయితే మాత్రం ఆసమ్ గా ఉందండి, చాలా బాగుంది. నేనైతే ఇక్కడ తయారు చేస్తూనే టేస్ట్ అయితే చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలకు కూడా బాగా నచ్చేసాయి. ఇది రెండు పక్కల ఈ విధంగా చక్కగా కాల్చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే తీసి మరొకటైతే వేసేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని అయితే తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ హల్వా కూడా ఈజీగా తక్కువ నెయ్యితో తయారు చేసుకుని ఈ విధంగా తిన్నట్లయితే చాలా బాగుంటాయి. మరి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మీరు తప్పకుండా ఇలా చేసి పెట్టండి. వాళ్ళు ఎలా చేశారు ఇందులో ఏముందో కనుక్కోవడం చాలా కష్టమండి. కాబట్టి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా పండుగలకి అలాగే ఎవరైనా ఇంటికి బంధువులు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా, మన బ్రెడ్ హల్వాతో బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే అన్ని తయారు చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మరి ఇప్పుడైతే చూడండి, ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఎంత కలర్ఫుల్ గా వచ్చాయి కదా. అసలు చాలా పల్చగా పొర మాదిరిగా వచ్చిందండి. మనకి స్వీట్ షాప్ లో ఏ విధంగా ఉంటుందో అదే మాదిరిగా మన బొబ్బట్ అయితే వచ్చేసింది. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. చూడండి, లోపల అయితే బ్రెడ్ హల్వా కనిపిస్తూ ఎలా ఉందో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి బ్రెడ్ హల్వా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ స్వీట్ అయితే మనకి లోపల ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనం తినడానికి అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా, అసలు స్మూత్ గా మనం గోధుమ పిండితో తయారు చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చక్కగా స్మూత్ గా ఉన్నాయి, ఏమాత్రం సాగకుండా చక్కగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. మరి ఇంకా ముందు అయితే పిల్లలకి వేసవికాలం సెలవులు ఇస్తున్నారు కదా. మరి ఇంకా ఇంటికి బంధువులు వస్తారు, అలాగే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. రోజుకో వెరైటీ అడుగుతూ ఉంటారు కదా. మరి ఈ విధంగా చేసి పెట్టి వాళ్ళని సంతోష పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.